హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విందు వినోదం. మరి ఇవాళ విశాఖపట్నంలో 11 రెస్టారెంట్లోని మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి మన షోలో పాల్గొనేందుకు మరో పార్టిసిపెంట్ మనతో పాటు ఉన్నారు. మరింతకీ ఆమె ఎవరో ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్. మీ పేరు? కుసుమ. కుసుమ. కుసుమ చాలా మంచి పేరు. మరి మా వ్యూయర్స్ అందరికీ ఒకసారి హాయ్ చెప్తారా? హాయ్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సీతంధార. చాలామంది వస్తున్నారు సీతంధార నుంచి. ఈ సీతంధార అనేది ఒక మంచి ఏరియా అనుకుంటా. చాలా బాగుంటుందా ఏరియా? సో కుసుమ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను మామూలుగా అయితే హౌస్ వైఫ్ని. ఓకే. మా వారికి బిజినెస్లో హెల్ప్ చేస్తుంటాను. బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. మరి పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఏం చదువుతున్నారు? బాబు 9th క్లాస్, పాప 6th క్లాస్. వాళ్ళ పేర్లు? కౌశిక్, అక్షర. కౌశిక్, అక్షర. చాలా మంచి పేరు అక్షర అండ్ కౌశిక్ కూడా. మరి హస్బెండ్ సార్ గారి పేరేంటి? గోవింద్. సో కుసుమ గారు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి చెప్పారు, ఆవిడ గురించి చెప్పారు. మరి ఇంతకీ ఈ విందు వినోదం షోలో కుసుమ గారు ఇవాళ మా ప్రేక్షకులకి ఏం చేయబోతున్నారు అనేది చెప్తారు. స్వీట్ తయారు చేయబోతున్నారు. అబ్బా, మొత్తానికి చాలా రోజుల తర్వాత స్వీట్ డిష్ మళ్ళీ వచ్చింది. సో ఇంతకీ ఏ స్వీట్ తయారు చేయబోతున్నారు? అది ఎక్కువగా అక్కడ దొరకదు. కొర్రబియ్యం పాయసం చేస్తాం. కొర్రబియ్యం పాయసం. కొర్రబియ్యం అంటే ఏదైనా ఒక టైప్ ఆఫ్ బియ్యం? బియ్యం. అది హెల్త్కి మంచిది. ఓకే, హెల్త్కి ఫైబర్ అది ఉంటుంది. ఓకే. ఎక్కువగా ఒరిస్సా సైడ్ ఉంటుంది అది. ఒరిస్సా సైడ్కి అంటే మీకు ఎలా కుదురుతుంది? నాది నేటివ్ ప్లేస్ ఒరిస్సా. ఓహో, నేటివ్ ప్లేస్ మీద ఒరిస్సా. ఓకే. మ్యారేజ్ అయ్యాక ఆంధ్రాకి వచ్చారు. మొత్తానికి ఆంధ్రాలో సెటిల్ అయిపోయారు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మాకు ఒక ఒరిస్సా డిష్ ని మా ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నారు. వెరీ గుడ్. చాలా మంచి డిష్ కుసుమ గారు మనకి చూపించబోతున్నారు ఇవాళ. సో నేను కూడా చాలా విన్నాను ఈ డిష్ గురించి. దీన్ని ఏదో ఖీర్ అని, ఎక్కువగా ఖీర్ అంటారు. అదే ఆ ఖీర్ అనే డిష్ చాలా విన్నా నేను. ఒరిస్సాలో చాలా ఫేమస్ అని. అది చాలా ఫేమస్ కదా? బాగా ఫేమస్. సో మీ అందరూ బాగా ఇష్టపడి తింటూ ఉంటారు అనమాట. వెరీ గుడ్. బా, మీ స్మైల్ అయితే చాలా బాగుంది. మరి థ్యాంక్ యూ. ఓకే, మరి ఇంతకీ ఈ పాయసం ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి మా ప్రేక్షకులకి చెప్పేద్దాం. కొర్రబియ్యం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రబియ్యం, పంచదార, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్. ఇది జనరల్ గా మీరు ఫెస్టివల్స్ కి తయారు చేసుకుంటూ ఉంటారా, లేకపోతే రెగ్యులర్ డిష్ అన్న? ఇది రెగ్యులర్ అంటే సాటర్డే ఎక్కువగా టిఫిన్ ఉంటుంది కదా ఇంట్లో, ప్రతి ఇంట్లో. అది స్వీట్ గా హాట్ టిఫిన్, స్వీట్ పాయసం. బాగుంటది. సో మీరు మీ ఫ్యామిలీ అంతా స్వీట్స్ ఎక్కువ తింటుంటారా? ఓకే. అయితే సార్ గారు చాలా లక్కీ అన్నమాట, గోవింద్ గారు. ఓకే, మరి అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. గ్లాస్ వాటర్ కొంచెం. సో వాటర్ దేని గురించి చేస్తున్నాం మనం? బియ్యం ఉడకటానికి. సరిపోతుంది. సో అయితే మనం ఇప్పుడు కప్పు బియ్యం దాంట్లో అయిపోతున్నా కొంచెం వేద్దాం. కొంచెం వాటర్ వేడెక్కాలి. మీకు ఎవరైనా ఒక మంచి డిష్, మీ చుట్టాలు ఎవరైనా వస్తే మీరు ఎక్కువగా ఇష్టపడి వండే డిష్ ఏంటి? ఏదైనా స్నాక్స్ ఎక్కువగా చేస్తుంటాను. స్నాక్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారా? అంటే నాన్ వెజ్ లోనా, వెజ్ లోనా? నాన్ వెజ్ ఎక్కువగా. అంటే డే బట్టి తినే ఉంటది కదా, తినని రోజు కాబట్టి దాన్ని బట్టి చేస్తాను అనమాట. సో మీరు నాన్ వెజ్ బాగానే తింటారా? తింటా. బాగా తిట్టంగా? తింటా. ఓకే. వాటర్ వేడెక్కింది. వైజాగ్ లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఋషికొండ. ఓకే, చాలా విన్నాం ఋషికొండ గురించి. చాలా బాగుంటది అక్కడ. ఓకే. సో మీరు ఫ్యామిలీ మొత్తం అంతా వెళ్తూ ఉంటారా? వెళ్తుంటాం. బోట్ షికార్ ఉంది అక్కడ. బోట్ షికార్ ఉంది, అందుకే ఎక్కువగా వెళ్తుంటాం అన్నమాట. మొత్తం మీ పిల్లలందరూ అందరూ ఇష్టపడతారు. నెక్స్ట్ మళ్ళీ మాకు దగ్గరలో బొర్రా గుహలు ఉన్నాయి. వైజాగ్ కి దగ్గర అరకు. దానికి ఏంటంటే ట్రైన్ లో వెళ్తే బాగుంటుంది. దేనికి మేడం? బొర్రా గుహలు చూడడానికి. గుహలన్నీ ఎక్కువగా వస్తుంటాయి, మంచి ఎంజాయ్ ఉంటాయి. ఈ అరకు అనే దాన్ని నేను వెంటనే వెళ్ళి చూడాల్సిందే. బికాస్ చాలా మంది చెప్తున్నారు అరకు చాలా బాగుంటుంది. ఆ బుర్రా కేవ్స్ అనేవి, బుర్రా గుహలు చాలా ఎక్కువగా ఉంటాయి.
బాగా ఎంజాయ్ చేయొచ్చు దాంట్లో. బొంగులో చికెన్, నాటుకోడి బిర్యానీ, ఇవన్నీ చాలా ఫేమస్ అని అన్నాను. అన్ని ఫేమస్. సో వెళ్దాం మనం కూడా, తప్పకుండా ఒక రోజు అంటూ వస్తుంది, మనం అక్కడికి వెళ్దాం. వెళ్ళాలి, చూడాలంటారా? ఓకే. సో అయితే మీరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత మరి ఒరిస్సాని ఏకంగా అలా సైడ్కి పెట్టారా? కేస్ క్లోజ్డ్ అన్నమాట? లేదు, వెళ్తూ ఉంటారా? ఓకే. మీ పేరెంట్స్ ఇప్పుడు మా పేరెంట్స్ అందరూ అక్కడే ఉంటారు. ఎక్కడండి ఒరిస్సాలో? రాయగడ డిస్ట్రిక్ట్. సో రైస్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. మీరు కొంచెం బాగా మొగమాట పడుతున్నారు. అరే ఆంటీ స్మైల్తో మొత్తం వైజాగ్ జనాలందరినీ షేక్ చేసేది ఉన్నారు. గోవింద్ గారు ఎక్కడున్నారా కానీ. ఇంట్లో కొంచెం పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి కొంచెం. ఓకే. సో పాలు ఇది ఓన్లీ డైరెక్ట్ పాలా లేకపోతే దీంట్లో ఏమైనా మనం వాటర్ కలపాలి? లేదు, డైరెక్ట్ పాలు వేసుకున్నాక మళ్ళీ కొంచెం అది ఉడకాలి. కొంచెం మళ్ళీ ప్యాకెట్ పాలేనా లేకపోతే మనం ఆవు పాలు? అదేం లేదు, ప్యాకెట్ పాలే. అది మళ్ళీ బాయిల్ పాలు కాదు, చల్లటి పాలు వేసుకోండి మామూలు వేసుకుంటే అది ఇది కలిపి బాయిల్ అవుతుంది కదా, ఉడుకుతుంది. అప్పుడు దానికి చూసారు కదా ఎంతవరకు. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం నీళ్ళు బాయిల్ చేసాం. దాని తర్వాత ఈ కొర్ర బియ్యం అనేది ఎంత క్వాంటిటీ అయితే అవసరం అంత క్వాంటిటీ వేసుకొని అది బాయిల్ అయిన తర్వాత కొంచెం పాలు వేసుకోవాలి. ఎంతవరకు అయితే క్లారిటీ వచ్చింది కదా. ఇంకా చాలా మిగిలింది, అదేంటనేది చేసి చూపిస్తారు మన కుసుమ గారు. మీరు సినిమాలు ఎక్కువ చూస్తుంటారా? ఎక్కువగా చూడరా? సో నాకు తెలిసి మీరు డైలీ లైఫ్లో మీ హస్బెండ్కి బిజినెస్లో సలహాలు ఇస్తూ అందులోనే బిజీ గడిపేస్తూ ఉంటారు అనమాట. మరి ఆయనకి హెల్ప్ చేయాలి కదా బిజినెస్లు అంటే డబ్బులు. ఓకే, ఇది బాయిల్ అయింది. దీంట్లో కొంచెం షుగర్ వేసుకోవాలి. తగినంత ఎంత కావాలనేది అదే. అంటే చాలా మంది అంటే స్వీట్ తక్కువ తింటారు, ఎక్కువ తింటారు. సో దీంట్లో బెల్లం వేయకూడదా? వేసుకోవచ్చా? ఎక్కువగా బెల్లం వేసుకోరు, దీంట్లో షుగర్ వేస్తే దానికి బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక మెయిన్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది. స్వీట్ అన్నామని కదా అని చెప్పి ఏది పడుతుంది వేయద్దు, ఓన్లీ షుగర్ వేయండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి తురుము. సో మొత్తానికి మీరు నాకు ఒక డెలిషియస్ స్వీట్ తినిపించిపోతున్నారు అనమాట. అవునండి. మీరు స్మైల్తోనే నాకు ఆన్సర్ ఇస్తున్నారు. అరే ఆంటీ అప్పుడు నేను స్మైల్ ఆపట్లేదు. అయితే మొత్తానికి ఈ విశాఖపట్నం వాళ్ళందరూ విశాఖపట్నం నిద్ర నుంచి లేచిన విశాఖపట్నం పడుకున్నా ఇక్కడే బాగుంటది. విశాఖపట్నమే బాగుంటది. అన్నీ ఉంటాయి ఇక్కడ. బీచ్ ఉంటుంది, ఇప్పుడు ఋషికొండ ఉంటుంది, అని ఇప్పుడు బొర్రా గుహలు ఉన్నాయి, అరకు ఉంది, ఇవన్నీ చూడొచ్చు. అంటే ఇక్కడ అంతా బాగుంటుంది విశాఖపట్నంలో. ఓకే. అయితే మమ్మల్ని కూడా వచ్చేయమంటారు? వచ్చేయండి, పక్కా. మరి మేము ఎక్కడ ఉంటాం? మీ ఇంట్లో ఉంటాం. రండి, అంతే. ఇలా రోజుకో వెరైటీ చేసి తినిపించేస్తాం. అబ్బా, ఇంకా నేను అప్పుడు మామూలుగా ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు పొద్దున్న నాకు తెలిసి ఇలా ఎక్స్పాండ్ అయిపోతూ పోతాను అనమాట. మరీ అంతగా అయిపోరులేండి. దీంట్లో లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బౌల్లో ఆపేయాలి, స్టవ్ ఆపేసి. ఓకే. లాస్ట్లో కొంచెం ఇలాచీ పొడి మిక్స్ చేసుకుని. ఓకే. సో ఇది కూడా ఫ్లేవర్ గురించి. ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లో లాస్ట్గా ఇంకా కొంచెం సాల్ట్. ఇది అయిపోయింది, ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఓకే. సో మరి దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బౌల్లో వేసాక పైన వేసుకోవడానికి, అంటే నాకు తెలిసి డిష్ మొత్తం తయారైపోయింది. రెడీ. డిష్ రెడీ. మిషన్ అకంప్లిష్డ్. అంతే, లాక్ కియా జాయ్. ఓకే. సో ఇంత ఫాస్ట్గా ఒక స్వీట్ తయారైపోయింది, అది కూడా ఒడిస్సా తాలూకా స్పెషల్ స్వీట్ అంట. సో అది ఇంతకీ ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం సేపు ఆగితే నేను తిని మీకు చెప్తాను. కొర్రబియ్యం పాయసం రెడీ, టేస్ట్ చూసి చెప్పండి. అంతే, పక్కాగా. మీరంతా క్యూట్గా అంత అలా చిరునవ్వులతో చెప్తుంటే నేను టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. ప్లస్ ఇది ఒక స్పెషల్ డిష్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, నా చేతిలో కుసుమ గారు చిరునవ్వులు జల్లుతూ మరీ తయారు చేసిన కొర్రబియ్యం పాయసం రెడీగా ఉంది. మరి ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందనేది
ఈమె స్మైల్కి యాక్చువల్గా నేను ఫిదా అయిపోయాను. నేను టేస్ట్ చూసి ఫస్ట్ మీకు చెప్తా. అది తెలుసు అఫ్ కోర్స్ రిగార్డెన్స్ ఉంటుంది, చాలా బాగా చేసి ఉంటారు. చెప్పాలి కదా, చెప్పాలా? చెప్పాలి. ఓకే. అద్భుతం అమ్మ. ఇంతవరకు నేను తిన్న స్వీట్స్లో ది బెస్ట్ స్వీట్. ఈ రెసిపీ నేను ఇప్పుడు నేర్చుకున్నాను కాబట్టి, అంటే నేనైతే చేయలేను అనుకోండి, మా వంట మనిషితో చేపిస్తా ఈ వీడియో చూపించి పక్కా. ఎందుకంటే చాలా బాగుంది, మా ఫ్యామిలీ అందరికి కూడా నేను తినిపిస్తాను. ఇది చాలా బాగుంది. ఇందులో నిజంగా చెప్పినట్టు ఆ కొబ్బరి ఫ్లేవర్, కొబ్బరిలు మనకి ఏవైతే తురుము అది తగులుతుంది ప్రతి బైట్లో, చాలా బాగుంది. ప్లస్ కుసుమ్ గారు పైన నా గురించి డ్రై ఫ్రూట్స్ వేసారు. నెక్స్ట్ పాలు, అదొక ఫ్లేవర్, తీగ, పంచదార, ఇవన్నీ కలిపి చాలా బాగా చేశారు, చాలా బాగుంది. మరి మీరేమనుకోకపోతే నేను మొత్తం అంతా నేనే తినేస్తాను. తినండి, మీకోసమే. నాకోసమేనా? అబ్బా, మళ్ళీ నవ్వి నేను మళ్ళీ ఫిదా అయిపోయాను. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచి డిష్ నాకు ఇప్పుడు తయారు చేసినందుకు. కానీ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక డిష్ చేసి మా ప్రేక్షకులకి మళ్ళీ మీ చిరునవ్వులు చెల్తూ అలా అలా చేయాలన్నమాట. ఎందుకు ఏ డిష్ తయారు చేయబోతున్నారు? పెరుగు వంకాయ. పెరుగు వంకాయ. అబ్బో, చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది. పెరుగు వంకాయ అంట. ఇంతకీ ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది మనం బ్రేక్ తర్వాత చూద్దాం. పక్కా ఒకసారి బ్రేక్ చెప్దాం. లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్ ఇన్ విందు వినోదం. వెల్కమ్ బ్యాక్ టు విందు వినోదం. సో చిలిపి నవ్వుల కుసుమ గారు ఇందాక ఒక మంచి స్వీట్ తినిపించారు. ఇంతవరకు ఆ టేస్ట్ నా బుజ్జలోనే ఉంది. మరి ఇంతకీ ఇప్పుడు మీరు తయారు చేయబోయే పెరుగు వంకాయ ఎలా ఉంటుందో అది కూడా నేను వెయిట్ చేసి చూడాల్సిందే. సో బట్ ఆ పెరుగు వంకాయ ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది మా వ్యూయర్స్ ఒకసారి చెప్పేద్దాం. ఓకే, పెరుగు వంకాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, వంకాయ, పెరుగు, సాల్ట్. వంకాయల్లో చాలా రకాలు ఉన్నాయి. మరి తెల్ల వంకాయలా లేకపోతే ఏదైనా వంకాయలే? ఎందుకు ఈ వంకాయలే? ఏవైనా పర్వాలేదు, ఇవి బాగుంటాయి. మీరైతే ఇది ప్రిఫర్ చేస్తారు, బాగుంటాయి. సో కుసుమ గారు, చెప్పండి. ఈ డిష్ సంగతి అలా గడిచే పక్కన పెడితే మీరు ఒక పాట మా ప్రేక్షకుల గురించి పాడాలి. నాకు పాట రాదు. రాదు. కవిత్వం రాదు. అంకుల్కి ఎప్పుడు కవిత్వం మీరు రాయలేదా? అయ్యా, మీరు బిజినెస్ లో ఎన్ని అంకుల్ తో పాటు సహాయపడతారు, మరి అంకుల్ కి ఎప్పుడు కవిత డెడికేట్ చేయలేదా? ఎప్పుడు ఎదురుగా ఉండి హెల్ప్ చేస్తుంటాం కదా, ఇంకా అవన్నీ సరిపోతుంది. పడేసారు, ఇంకా అంకుల్ ఎక్కడ ఉన్నారు కానీ డైలాగ్ వినాలి. ఓకే, మరి మీ పాప డాన్స్ చేస్తుంది. మీ పాప డాన్స్ చేస్తుంది? క్లాసికల్ నేర్చుకుంది. ఓకే, క్లాసికల్ నేర్చుకుందా? ఇప్పుడు వచ్చింది కూడా మీతో పాటు వచ్చిందా? నాతో పాటు వచ్చింది. ఇక్కడే ఉంది. డాన్స్ చేపిద్దాం. అక్షరా రా.
చూసారు కదా అక్షర తాలూకా డాన్స్ ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగా చేసింది క్లాసికల్ డాన్స్. నాకు తెలిసి అది వాళ్ళ తాలూకా పేరెంట్స్ సపోర్ట్ వల్ల అక్షర అంత బాగా డాన్స్ చేయగలుగుతుంది. సో అక్షర ఒక మంచి డాన్సర్ అవ్వాలని, ఫ్యూచర్లో బాగా చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. సో మరి ఇప్పుడు డిష్లోకి ఎంటర్ అయిపోదాం. సరే, సో ముందుగా ఏం చేయమంటారు? ముందుగా స్టవ్ వెలిగించి, ఓకే, స్టవ్ ఎక్స్పర్ట్ ఎప్పుడు రెడీగా ఉంటారు. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంటే వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడ్డ ఆయిల్ సరిపోతుందా? సరిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలన్నమాట. సో మీ పాపకి మీరు ఎప్పటి నుంచి డాన్స్ నేర్పిస్తున్నారు? 1.5 year అయింది. 1.5 year అయిందా? మొన్ననే దసరాకి ప్రోగ్రామ్ కూడా ఇచ్చింది. ఆహా, వెరీ గుడ్. అంటే ఇది మీ ఇంట్రెస్టా లేకపోతే పాప సొంతంగానే నేర్చుకోవాలని ఆమె ఇంట్రెస్ట్? అది ఇద్దరికి ఇంట్రెస్ట్. తనకి నేర్పించాలి ఏదో ఒకటి. ఓకే, మా ఇంట్రెస్ట్ కూడా తన మీద చూపించి తనకి నేర్పిస్తున్నాను. ఓకే. సో అంటే గోవింద్ గారికి ఇలాంటివి చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, గోవింద్ గారు కూడా వచ్చుంటే బాగుంది. మరి రాలేదు ఆయన. అంటే బిజినెస్ 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 బిజినెస్. ఓకే, మరి ఫ్యామిలీ అందరికి ఎప్పుడు టైం ఇస్తుంటారు గోవింద్ గారు? ఇస్తుంటారు అప్పుడప్పుడే, బర్త్డే స్పెషల్ అప్పుడు, పండగలకి. ఓకే, అప్పుడప్పుడు మరి బయటికి వెళ్ళాలంటే వెళ్ళిపోవటమే. అంటే మీకు ఫ్యామిలీకి ఇబ్బంది పడకుండా గోవింద్ గారు ఎప్పుడు టైంకి ఏ అవసరం కావాలన్నా ఉంటారన్నమాట. ఉంటారు. వెరీ గుడ్, అది ఉండాలి బేసిక్ గా. సో ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది కదా? హీట్ ఎక్కింది. ఓకే, ఇప్పుడు వంకాయ ముక్కలు ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. పెరుగు రెడీ చేసుకుందాం. అంటే బేసిక్ గా ఇది పెరుగు వంకాయ కాబట్టి దాని తాలూకా హాఫ్ పార్ట్ వంకాయ, హాఫ్ పార్ట్ అయితే పెరుగు ఒక హాఫ్ పార్ట్. సో అది ఫస్ట్ తయారు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంటే గిన్నె తీసుకున్నాం, దాంట్లో ఒక కప్ పెరుగు వేసుకుంటాం. ఓకే, దాంట్లో సరిపడా కొంచెం సాల్ట్. సో అయితే మొత్తానికి కుసుమ గారిది హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. అవునండి. సో మరి మీ చుట్టాలందరూ ఇక్కడే ఉంటారా? ఉంటారు, కానీ అందరూ ఊర్లో ఎక్కువ ఉంటారు. ఊర్లో ఒరిస్సాలో, విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉంటారు. ఇక్కడ ఉంటారు కొన్ని ఏరియా. సో మీకు టైం దొరుకుతుందా ఊర్లో వాళ్ళందరినీ కట్టడానికి? లేకపోతే వాళ్ళని పిలుచుకొస్తారా? ఏవో ఫంక్షన్స్ అయితే వెళ్తుంటాం. వెళ్తుంటాం. అయిపోయిందా? ఇది అయిపోయింది. ఇప్పుడు ఓకే, స్టవ్ ఆపేద్దాం. ఈ వంకాయ ముక్కలను తీసేసి పెరుగులో కలుపుకోవాలా? పెరుగులో కలుపుకోవాలి. ఓకే, ఈ పెరుగులో వేసుకున్నాం కదా వంకాయ ముక్కలు, కాసేపు నానాలి. ఈలోగా పోపు రెడీ చేసుకుందాం. ఓకే, అంటే మీరు టైం వేస్ట్ అవ్వకుండా 1 by 1 ఒక పక్కన ఆయిల్ ఫ్రై, వంకాయలు ఫ్రై అవుతుంటే మరో పక్క పెరుగు రెడీ చేసుకొని, ఆ తర్వాత ఈ లోపల ఇది అయిపోతే పోపులు రెడీ. ఇప్పుడు ఇది నానే లోపు పోపు వేసుకోవాలి. వెరీ గుడ్. అది తెలిసి అందరూ ఈ బిజినెస్ వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు, టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు. మరి త్వరగా అవ్వాలి కదా, త్వరగా అవ్వాలి. త్వరగా వెళ్ళాలి. ఓకే, అయితే మరి పోపు రెడీ చేసుకుందాం. మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి మీ స్మైల్లోనే లక్ ఉందేమో. మీ మెసేజ్ మాకు అందింది, మేము మీకు సంప్రదించడం జరిగింది, మీరు మా షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఓకే, పోపు వేసుకుందాం. ఓకే, సో పోపుకి అన్ని ముందే మిక్స్ చేసుకున్నారా? మిక్స్ చేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఓకే, మినప్పప్పు, బద్ద మినప్పప్పు, ఓకే, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. దాంట్లో ఇప్పుడు పోపు వేసుకుందాం. సరే. సో గోవింద్ గారికి ఎప్పుడైనా వంటగదిలోకి వచ్చి వంట వండే అలవాటు ఉందా? లేదు, కానీ నాకు హెల్ప్ చేస్తుంటారు. మీకు హెల్ప్ చేస్తుంటారు? ఎవరు గెస్ట్లు వచ్చేసరికి అలా మా ఒకలే అని హెల్ప్ చేస్తుంటారు. అంటే ఒక క్యూట్ కపుల్ అన్నమాట, ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ బిజినెస్ లో, ఇంటి పనుల్లో. చాలా బాగుందండి. గోవింద్ గారు వచ్చి ఉంటే బాగున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు పిలిస్తే వస్తాం, అందరు ఫ్యామిలీతో వచ్చేస్తాం. అప్పుడు మీకు ఈ షోలో ఇవాళ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ మేము ఇవ్వబోతున్నాం. అదేంటో మీరే చూస్తారు. అలాగే. ఇప్పుడు పోపు అయిపోయింది. ఓకే, స్టవ్ ఆపేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ పోపు మనం దాంట్లో వేసుకోవాలి. పెరుగు వంకాయలో వేసుకుందాం. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో మీరు కానీ చూస్తే మీరు ఇక్కడే అవాక్ అయ్యారా అని అలా అవాక్ అయిపోతారనమాట. అలాంటి గిఫ్ట్ నేను మీకు ఇవ్వబోతున్నాను. బికాస్ మీ స్మైల్తో మా జనాల్ని, మా ప్రేక్షకుల్ని, నన్ను, మా షోకే ఒక కలర్ఫుల్ ఒక కొటేషన్ అన్నీ ఇచ్చారు మీరు. సో మీకు ఒక సపరేట్ గిఫ్ట్ పక్కా నేనైతే రాసిస్తా, గ్యారంటీ. ఇది ఈ షో ఎండ్ లోపు మీకు సర్ప్రైజ్ గిఫ్ట్. అవునా? అవును. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, టేస్ట్ కోసం. కొంచెం అల్లం.
చెదగొట్టి వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు ఈ డిష్ రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్. ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక కప్పుల్లో తీసుకొని పెనం హీట్ చేసుకొని దాంట్లో ఫస్ట్ ఆయిల్ వేసి వంకాయని ఫ్రై చేసుకోవాలి. కడిగి వంకాయని ఫ్రై చేసుకొని దాన్ని గోల్డెన్ పక్కన కలర్ పెట్టి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పెరుగుని మనం రెడీ చేసుకొని ఈ ఫ్రై అయిన వంకాయల్ని మనం పెరుగులో డిప్ చేయాలి, ముంచుకోవాలి. అది నానబెట్టాలి. ఈ నానబెట్టే లోపు మనం పోపు రెడీ చేసుకొని ఆ తర్వాత ఈ నానబెట్టిన వంకాయ పెరుగులో ఈ పోపు వేసి కలిపేస్తే కర్రీ రెడీ అన్నమాట. చాలా సింపుల్ కర్రీ బట్ చాలా డిఫరెంట్ కర్రీ. నాకు తెలిసి మీరు ఎప్పుడు ఇది ఇంట్లో ట్రై చేసి ఉంటారు. బేసిక్గా ఎప్పుడు చేయరు. సో ఇది మీరు ఇది ఒరిస్సా వంటనే. ఇది ఒరిస్సా వంటే. అది ఎక్కువగా ఏంటంటే పెళ్లిళ్ళలో ఏదైనా ఫంక్షన్ లో పెడుతుంటారు ఎక్కువగా. ఇది ఒడియాలో ఏమని పిలుస్తారు ఈ కూరని? దొయ్యి బైగణ అంటారు. చాలా డిఫరెంట్ గా ఉంది పేరు కూడా. పెరుగు. దొయ్యి అంటే పెరుగు, బైగణ అంటే వంకాయ. దొయ్యి బైగణ, పెరుగు వంకాయ, దొయ్యి బైగణ. వావ్, చాలా బాగుంది. అది మీరు నాకు ఇస్తే నేను టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది ఫస్ట్ మీకే చెప్తాను. అలాగే సరే. ఆ తర్వాత మా ప్రేక్షకులకు చెప్తాను. మా ఒడిశా వంట రెడీ అయిపోయింది. దొయ్యి బైగన్ అలియాస్ పెరుగు వంకాయ. టేస్ట్ చూసి చెప్పండి. దొహి బైగనో అలియాస్ పెరుగు వంకాయ అంట. ఇది రైస్ తో అయినా రోటీతో అయినా బాగుంటది కాంబినేషన్. ఓన్లీ రైసే కాదు, రోటీతో కూడా పుల్కా దేంతో అయినా బాగుంటది. నాకు తెలిసి మీరు చేస్తే ఉత్తినొట్టుతో కూడా బాగుంటది, ఏమి లేకుండా కూడా తినవచ్చు. దొయ్యి బైగనో అలియాస్ పెరుగు వంకాయ అంట. చాలా స్టైల్గా చెప్పారు. ఆ వంట కూడా అంతే స్టైల్గా ఉంటుందని నేను కోరుకుంటూ ఫస్ట్ బైట్ తిని టేస్ట్ ఎలా ఉందని చెప్తాను. ఓకే, చూస్తే చాలా సాఫ్ట్గా, స్మెల్ కూడా చాలా బాగుంది. సో రెడీయా మీరు? నేను రెడీ. వావ్, ఒక్క నిమిషం ఆడండి మీరు. ఇంకొక నిమిషం ఆడండి. చాలా బాగుంది. నేను ఇంకా తినచ్చు కానీ బాబు ఆపరా బాబు అంటారు వాళ్ళు. సో చాలా బాగుంది. పెరుగు వంకాయ కూర చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా ఉంది. పెరుగు వంకాయ కూర మీరు రాక్ చేశారు. ఇది కూడా నేను ఒక్కడే తినేస్తాను, మీరు అలాగే ఇంట్లో చేసుకొని నాకోసమేనా? థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా కుసుమ గారు మనకి పెరుగు వంకాయ ఒక ఒడిస్సా డిష్, మళ్ళీ ఇందాక కొర్రబియ్యం పాయసం, ఆ తర్వాత ఇప్పుడు చేసిన పెరుగు వంకాయ కూర చాలా అద్భుతంగా మీ ఒడిస్సా ట్రెడిషనల్ స్పెషల్ మాకు తయారు చేసి చూపించినందుకు చాలా థ్యాంక్స్. మరి ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ మేడం గురించి, ఆ నవ్వు గురించి నేను రెడీ చేశాను. మరి ఇంతకీ ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా? తెలీదు. మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నాను కదా, గోవింద్ గారు ఇక్కడ మా స్టూడియోలో ఇవాళ మాతో పాటు ఉన్నారు. మీ షో చూడడానికి మాతో పాటు ఇక్కడికి వచ్చారు. వావ్, ఆయన వచ్చారా? నిజం, నేను గెస్ట్ చేయలేదు ఆయన వస్తారని. మీరు అసలు గెస్ట్ చేసి ఉంటారు కదా, నేను చెప్పాను కదా సర్ప్రైజ్ గిఫ్ట్ మీకు ఇస్తానని చెప్పి. ఇంకేమో ఏదో అనుకున్నాను, ఆయన అనుకోలేదు. మీరు మిస్ అవుతున్నారు కదా గోవింద్ గారిని. ఆ స్మైల్ చూసి చెప్పచ్చు ఇప్పుడు గోవింద్ గారిని ఎంత మిస్ అవుతుందో. ఒక్క కొద్దిసేపట్లో గోవింద్ గారు మీ ముందు ఉండబోతున్నారు. ఒకసారి అలా కళ్ళు మూసుకోండి, కెమెరా కాస్త చూసి అలా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? గోవింద్ గారు ఎక్కడున్నా మీరు వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి. కుసుమ గారు చెప్పండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు టపా టపా ఓపెన్ చేసి మీ కుడివైపు తిరిగి చూడండి. అలాగే. మంచి సర్ప్రైజ్ ఇచ్చావు. అరే మీ గురించి ఏదైనా. సో గోవింద్ గారు, మీ వైఫ్ మంచి వంటకాలు మాకు చేసి చూపించింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే తన కోరిక ఎప్పటి నుంచో టీవీ షోలో తన వంటకం చూపించాలని. టీవీ షోలో మేడం వంటకం చూడాలని కోరిక. మాకున్న షార్ట్ టైంలో మాకు వీలు కాలేదు. ఈరోజు మీ వల్ల ఈ SMS పొందినందువల్ల మాకు వీలైంది. వెరీ గుడ్, మాకు ఒక కోరిక నెరవేరు. అది మేడం చూసారా? ఈ 2 డిష్ని అందరికీ పరిచయం చేయడం కూడా జరిగిందనమాట. మొత్తానికి షో మొత్తం ఆంటీ మీ గురించే తలుచుకుంటూ గోవిందు 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 అంటున్నారు. మొత్తానికి నేను తీసుకొచ్చాను చూసారా మిమ్మల్ని, అంతే కదా? సరే, సో ఎలా ఉంది మా గిఫ్ట్? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. మరి ఇప్పుడు మీకు సార్ని తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాను, మరి అక్షర కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా డాన్స్ చేసినందుకు. మరి అక్షరాన్ని పిలిచేద్దాం. ఇప్పుడు అక్షరాకి మా 99 టీవీ తరపు నుండి, మీ ఫ్యామిలీ మొత్తానికి మా 99 టీవీ తరపు నుండి
మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు, నువ్వు బుజ్జి బుజ్జిగా డ్యాన్స్ చేసినందుకు ఈ గిఫ్ట్ నీకోసం. ఓకే, థ్యాంక్స్. నువ్వు డ్యాన్స్ ఇలాగే బాగా చేస్తూ మమ్మీ డాడీ చెప్పిన మాట విని బాగా చదువుకొని బాగా పెద్ద ఉద్యోగాలు చేయాలన్నమాట. ఓకే, సో వ్యూయర్స్ చూసారు కదా ఇవాల్టి ఫన్ విందు వినోదం. కుసుమ గారు ఇవాళ రాక్ చేశారు. మంచి వంటకాలని, ఒడిస్సా వంటకాలని మనకి రుచి చూపించారు, నేర్పించారు కూడా. మీరు కూడా ఈ డిష్ని ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్వీట్ అయితే అమోఘం, ఇంకా ఎక్స్ట్రాడినరీ స్వీట్ అది. ఆ ప్రొసీజర్ ఏంటో మీరు చూసారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు చూసారు కాబట్టి ఇంట్లో ట్రై చేయండి. అలాగే దోహి బైగను అలియాస్ పెరుగు వంకాయ, అది కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంది. అండ్ చూసారు కదా ఇవాళ ఫ్యామిలీ ఫన్ ఎపిసోడ్. మరి మీరు కూడా మా షోలో ఇంత హ్యాపీగా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న పని, అదే SMS చేయడం. మరి SMS ఏం చేస్తారంటే మీ ఫోన్ నెంబర్, మీ పేరు, ఇంకా మీ అడ్రస్ మాకు ఈ నెంబర్పై SMS చేయండి. అండ్ మా షోలో ఇలా పార్టిసిపేట్ చేసుకునే అవకాశం గెలుచుకోండి. సో మళ్ళీ రేపు మరో స్పెషల్ గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ విందు వినోదం. దిస్ ఇస్ వంశ్. కనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండావతం కొనుక్కోనైదాం సర్కరోడ.